ఏంటిది? 2006-2007 క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెన్ సార్ మేము. 2006-2007 క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెన్ అయితే మాకు అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డది. మన రేవంత్ రెడ్డి గారు 1111 పోస్ట్ సాధన చేసి ఎవరికి సాధన చేసిన అంటే ఎవరైతే కోర్టులకు పిటిషన్ వేసి పోల్ క్లైమ్ చేసి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పంపింది. పంపినప్పుడు ఇవ్వకుండా ఏం చేశారంటే 350 మంది తక్కువ పోస్ట్ పంపించారు, మాకు రాలే. అప్పుడు ఏమంటారు కేసీఆర్, లైన్మెన్ నియమించకుంటే సీఎంతో యుద్ధమే. ఎప్పుడు 2010లో మా గురించి కొట్లాడాడు ఎవరు? కేసీఆర్. ఇగో ఆంధ్రలోకి 5,000 ఒక జడ్జిమెంట్తో 5,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఆంధ్రలో మా తెలంగాణ పిల్లలు ఇవ్వలేదు. ఇది కరెక్ట్ అయినా సీఎం పై యుద్ధమే అని ప్రకటించిండు. కిరణ్ కుమార్ రెడ్డి మీద కొట్లాట. సీఎం అయినాక మేము సంకల్పుతున్నాం ఇక మాకు అత్తయ్య కావచ్చు అనుకుని 10 సంవత్సరాలు పోతే మోకాలు వాళ్ళకి నేను నూకెత్తే పోలీసులు నూకెత్తే కానీ ఒక్కసారి కలవలే కేసీఆర్. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. మళ్ళీ సుప్రీంకోర్టుకు ఓడే మాది గొప్ప. సుప్రీంకోర్టులో కేసు గెలిచి 2017 కేసు గెలితే ఇగో కేసు కలిసి కాంటెంప్ట్కి పోయినాం. కాంటెంప్ట్ వారు వీళ్ళ తెలివి చూసి ఏం చేసిండ్రు, కాంటెంప్ట్ పోతారా అని చెప్పి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇస్తామని చెప్పి ప్రభాకర్ రావు 3 సీఎంలు పిఆర్సీ ప్రకటించిన రోజు అందరి ముంగట మీరు విత్డ్రా చేసుకొని మేము ఇచ్చేస్తాం అన్నాడు. కథం ఒక సీఎం చెప్పినప్పుడు మేము నమ్ముతాం. ఒక మామూలు వ్యక్తి ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాకా పోయి కూడా ఇక్కడ క్లియర్ గా కేసీఆర్ ఎంత లంఘనం ఇచ్చేస్తాడు. ఒక అత్యున్నత న్యాయస్థానం కాదని కేసీఆర్ నమ్మి ఇలా విత్డ్రా చేసుకున్నాం. మా జడ్జిమెంట్ బాబ్లే సార్ ఉంటే ఇట్లా ఫైల్ పడేశారు. ఫస్ట్ వీళ్ళకి నౌకర్లు అని చెప్తే ఇది బాగా సీరియస్ అవుతుందని చెప్పి మన ప్రభాకరం మా గురించి ఒక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లేక మన 3 రోజులు ఢిల్లీలో ఉండి మా బెంచ్ చేంజ్ చేసి మన కాకుండా చేసి మీరు విత్డ్రా చేసుకొని మీకు ఇస్తామని చెప్పి కేసు ఉన్నది. మేము విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకున్నాం. ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు? 139 మంది. మొత్తం కేసు విత్డ్రాల్ అయిపోయింది. ఎవరైతే కేసు విత్డ్రా చేసుకోలేదో వాళ్ళకి వచ్చింది. కేసు విత్డ్రా చేసుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. కేసు విత్డ్రా చేసుకున్న వాళ్ళకి ఎవరు రాలేదు. కేసు విత్డ్రా చేసుకోమని చెప్పినోడు ఎవరు? కేసీఆర్. ఎంత మోసం అది. గతంలో నాకు తెలిసిన సమస్యల కాడికి గతంలో చెప్పిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చినారు. జేఎల్ఎం సంబంధించి ఒక కేసు ఏదో కోర్టులో ఉంది. ఇప్పుడే ప్రభాకర్ రావు గారు నాకు చెప్పినారు. దాని కేసు విత్డ్రా చేసుకుంటే మిగిలిన 600 మంది అండి. మిగిలిన వాళ్ళకు కూడా మనం రెగ్యులరైజ్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఆ పని చేయండి. 6 లక్షలు ఖర్చు మళ్ళీ ఢిల్లీకి పోయి మేము విత్డ్రా చేసుకున్నట్టుకుంటే మా ముఖం కాదు కదా. ఒక సీఎం అని మేము నమ్మినాం. విత్డ్రా చేసుకున్నాం పేపర్లోనే. ఇలా ఉద్యోగాలు వచ్చేటి కేసీఆర్ మాటలు విత్డ్రా చేసుకున్నందుకు ఉద్యోగాలు. కరీంనగర్ లో 226 మొత్తం రిమైనింగ్ క్వాలిఫై మొత్తం టోటల్ మంది 226. ఈ మాకు జడ్జిమెంట్ వచ్చినాక ఈ 162 క్యాండిడేట్ కు పల్లె వెంకటస్వామి ఈ ఒక్కనికే నౌకరిచ్చిండు సార్. మా మొత్తం మందికి ఇవ్వలేదు. ఈ 162 నెంబర్ అతనికి ఇచ్చిండు కానీ మా ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చిన విత్డ్రా చేసుకోవాలి. కేసు విత్డ్రా చేసుకోవాలి కాబట్టి అవును సార్ ఈయనకు వచ్చింది ఉద్యోగం. మీకు అర్థమైందా? కేసీఆర్ వాళ్ళు ఏం లేదు. మన వెనకట వచ్చేది మేము చిన్నగా ఉన్నప్పుడు తుపాకరా ఉండొచ్చేది. ఫస్ట్ నమ్మినాం సార్ వచ్చి నమ్మినాం. మొత్తం తుపాకరా ఒక 2 సార్లు పోతే అర్థమవుతుంది. తుపాకరా మాటలు దాదాపుగా ఇటువంటి మాటలు ఎన్నో చెప్పిండు. లాస్ట్కి అయితే మాకు గడవ కూడా దాటినియాలి, సీఎంని కూడా దాటినియాలి. మేము సీఎంని గేట్ కూడా దాన్ని కాలు మొక్కున్నాం, ఏం మొక్కినాం. వాళ్ళు ఏమంటారు ప్రభాకర్ రావు, అవును చెప్పినావు, మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? నువ్వు ఒక అధికారికంగా చెప్తావు ఇలా మీద చీటింగ్ కేసు కూడా పెడదామని. అది ఎట్లా పెట్టి అర్థమైతే చీటింగ్ కేసు పెడదామని ప్రభాకర్ రావు మీద సీఎం మీద 3 సీఎం మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక అధికారికంగా ఉండి ఒక మామూలు ప్రజలను మోసం చేసినవని ఎట్లా కొట్టాలి, చెప్పుతోనో కొట్టాలా చీపుడుతోనో కొట్టాలో మాకే అర్థమైంది. మా ఇంట్లో ఏడుతున్నాడు. అరే పనులు చేసుకుంటున్నాం సార్. ఇప్పటికైతే మాకు చాలా బాధ. నమ్మినందుకు సుప్రీంకోర్టులో పోవడమే మేము గొప్ప. అలాంటి జడ్జిమెంట్ తెచ్చుకున్నాం. జడ్జిమెంట్ కూడా 2018లో ఈ మంది కూడా ఇచ్చారు సార్. గతంలో ఉన్నది ఆ హౌలేగాళ్ళు, ఆ దొంగల ముఠ, ఆ కేసీఆర్, కేటీఆర్, ఆ బటవాయిగాళ్ళ పరిపాలన. మీ బాధ ఏందో ఈ ప్రభుత్వం ముంగట చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మన ప్రభుత్వమే 1100 పోస్ట్ శాంక్షన్ చేసింది. ఎప్పుడు మన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఒక 350 పోస్ట్ శాంక్షన్ చేస్తే ఇవాళ మేము ఈ జైల్లో ముందు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించి మాలాంటి మోసపోయిన కేసీఆర్ దగ్గర మోసపోయిన వాళ్ళకి మీరే న్యాయం చేస్తామని నమ్మి మీ వెనుక మేము తిరిగిన జెండా పట్టుకున్నాం. పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డిని బట్టి సార్ వాళ్ళ దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. కలిసి మీకు మెమోరండం ఇచ్చిన సార్. ఇలాంటి మీరు గుర్తుపెట్టుకొని మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి సార్. మాలాంటి వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ కష్టం మీరు కూడా కూర్చొని ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎవరో బొక్కెలు కట్టుకొని వచ్చి వాళ్ళకి వచ్చి టైం వేస్ట్ చేయకుండా సార్ దయచేసి
దయచేసి ఒక పాలసీ మ్యాటర్ మీకు ఒకరికి ఎవరికైనా అప్లై చెప్పాలి. వీళ్ళు ఎందుకు వచ్చారు పాలసీ మ్యాటర్ గురించి మీరు అప్లై చేయాలి. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ షో చూస్తారు అందుకోసం సార్ దయచేసి ముఖ్యమంత్రి గారికి మరీ విన్నపించుకోవడం ఏం లేదు సార్. కేసీఆర్ దగ్గర మోసపోయాం, మీ దగ్గర మేము బాగుపడతామని నమ్మకంతో మీ ఇక్కడ దాకా వచ్చినాం సార్. మా విన్నపాన్ని మీరు ఆలోచించి ఇది నిజమే అనుకుంటేనే మీరు ఇవ్వండి సార్. ఇది అబద్ధం అయితే మాకు ఇవ్వకండి సార్. ఇది నేను డైరెక్ట్ చెప్తాను, ఇది నిజమే వీళ్ళు చెప్పింది బాధ వాస్తవమే అంటేనే మాకు నౌకర్లు ఇవ్వండి సార్. లేకుంటే మీ ప్రభుత్వం మీద దీని విచారణ జరిపి మాకు జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చేయాల్సింది ఏంటంటే సార్, వీళ్ళని కేసు విత్డ్రా చేసుకోండి మీకు ఉద్యోగాలు ఇస్తా అని మోసపు మాటలు చెప్పిన కేసీఆర్ మీద, అలాగే ప్రభాకర్ రావు మీద చీటింగ్ కేసులు నమోదు చేయాలి. రెండోది ఏంటంటే వీళ్ళు జెన్యూన్ గా వీళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కోల్పోయినారు సార్. ఈ ఉద్యోగాల విషయంలో వీళ్లకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వీళ్ళ డిమాండ్. తరపున మా అంటే ఒక 300 మంది కూడా లేరు సార్. చాలా మంది చనిపోయారు, చాలా మంది అదైపోయారు. 300 మంది వెళ్తారు కావచ్చు సార్, అంతకన్నా అయితే ఎక్కువ వెళ్ళరు. ఎట్లుందన్నా కేసీఆర్ పరిపాలన? సార్ చెప్తే చెప్తా సార్, మా భార్యల ముందట కూడా మాకు మేము తలదించుకునే పరిస్థితి మళ్ళీ ఊటుడు సార్. అప్పుడు దొర ఉండే సార్, దొర ముంగట మా తాత చెప్పులు వేసుకొని ఒక్కపోయారు సార్. అదే పరిస్థితి మళ్ళీ మా ఊళ్ళలో కనిపించింది సార్ ఇప్పుడు కేసీఆర్ పాలన. కానీ జీవితంలో మళ్ళీ టీఆర్ఎస్ అనే టోల్ రావద్దు వాస్తవానికి. ఇంకా వేరే పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచోని చెడ్డోని గరీబోని సరిపోని చూసే పార్టీ. మేము ఎప్పుడైనా వేరే ప్రగతి భవన్ గేట్ కాదు కదా ఇట్లా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం 2 సార్లు వచ్చినాం సార్. పోగలిగినావు కదా. నేను ఆ పని కానీ కాకపోని నేను ప్రభుత్వ భవన్ పోయి సార్కు లెటర్ ఇచ్చేసిన, అది నాకు ఒక గొప్ప. అది నేను పోయి లెటర్ ఇచ్చినావు, నీకు SMS వచ్చిందా? వచ్చింది కదా. అంటే అది ఫాలో అప్ చేస్తున్నారు అన్నట్లే. ఇప్పుడు గతంలో కేసీఆర్ కేటీఆర్ కాగితం ఇస్తే ఇట్లా పోయేటప్పుడు ఇట్లా కింద వారేసి ఇచ్చుడెక్కాడు సార్. నీకు నువ్వు కేసు నాకు 2 సార్లు మోకాళ్ళు మొత్తం వల్లే సార్. ఇచ్చుడెక్కాడు ఆయన కలిసి లేదు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ అక్క కవిత మేడం టీఆర్వీ కేసు రాష్ట్ర టీఆర్వీ కేసు యూనియన్ కు ఆమె గౌరవ అధ్యక్షులు ఉండే 2015 నుంచి వెళ్ళి 650 మందికి ఇప్పుడు సీఎంతో మాట్లాడినా ఇచ్చేస్తారు మీరు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ జనవరి 1 వచ్చి డైరీ ఆవిష్కరణ వచ్చేదాకా మేము సంబరపడేది. ఇక మేడం చెప్పింది కానీ మళ్ళీ 2016లో గదే ముచ్చట, మళ్ళీ 2018లో గదే ముచ్చట, మొన్న పోయేదాకా కూడా గదే ముచ్చట చెప్పుకుంటున్నది. అయిపోయింది కదా మేము పోయినందుకు ఎట్లా చెప్తుంది అంకుల్ కాదు ఏమైంది అయిపోయిందా కాలేదా ఇంకా 650 ఎందుకు పెండింగ్ పెడుతున్నారు మీరు మళ్ళీ అదే అమ్మ అయితే పెద్ద యాక్టర్స్ వీళ్ళు పెద్ద అయితే వెళ్ళండి ఫోటో కొట్టుకున్నా సార్. నీకు ఫోటోకి రాలేదు మేడం, పని చేద్దాం చేయడం కానీ నీకు ఫోటో సార్ 3-4 సార్లు నాకెందుకు ఫోటో 5-6 సార్లు వెళ్ళాం. వాళ్ళ ఇంటికాడ కావాలి కాసినాం, ఆ సెక్యూరిటీ రానిచ్చలేదు మమ్మల్ని. కరీంనగర్ నుండి ఎన్నైతే సార్ చెప్పండి సార్, మస్తు తడిచినాం మేము. జూనియర్ లైన్ మెన్ 2006లో సెలెక్ట్ అయిన పర్సన్స్ సార్ మేము. 2006 అప్పటి నుండి ఇప్పటిదాకా మా ఏజ్లు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా పరిస్థితి మాది మా మొత్తం మా ఇళ్లలో కూడా మొత్తం తలదించుకుని చెప్పుకోలేకపోతారు ఎందుకత్తారని మా భార్యలో. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన గట్లా తలగబడ్డదన్నా, ఇప్పటిదాకా జరిగినది మర్చిపోరన్నా, మీకు అన్యాయం జరిగింది, ఇది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కేసీఆర్ మాటలు నమ్ముతారన్న, నేను 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటలేనన్నా, వీడు నమ్మకుర్రో వీడు అంతా తుపాకి రావుని మాటలు చెప్తాడు, తొపేలు మాటలు చెప్తాడని చెప్పిన. సరే 10 ఏళ్ళ తర్వాత మీరు ఇన్నందుకు కూడా ధన్యవాదాలే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాకు ఇంత చెప్పుకుంటానికి అవకాశం ఉన్నది. 10 సంవత్సరాలు చెప్పుకునే అవకాశం లేదు మా కనీసానికి. 10 సంవత్సరాల కింద మళ్ళీ అదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మీరు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయండి అన్న, మీ తరఫున నేనే తీసుకొని పోతాను. ఓకేనా? ఓకే సార్, ధన్యవాదాలు. రైట్. ఇక గది కేసీఆర్ నమ్ముకుంటే ఇక వీళ్ళ పని అయింది. కోర్టు ఆర్డర్ ఇస్తుందని చెప్పి మీరు కేసు వాపసు తెచ్చుకొని వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేద్దామని విషయాన్ని సీదిండి వచ్చిపోయింది. కథ వాళ్ళు వాపస్ తీసుకొని ఉద్యోగం వచ్చింది, వాపస్ తీసుకోకుండా అట్లే కొట్లాని ఉద్యోగం వచ్చింది. వీళ్ళు కేసీఆర్ మాటలు నమ్ముకున్న వాళ్ళ ఉద్యోగాలు పోయింది. అది కథ. ఇగో ఇది